అవును 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 నువ్వు ఫస్ట్ చెప్పాల్సినటువంటిది గోవులేంటి, 2014లో ఎన్ని ఉన్నాయి, 2015లో ఎన్ని ఉన్నాయి, 16లో ఎన్ని ఉన్నాయి, 17లో ఎన్ని ఉన్నాయి, ప్రతి ఏటా ఎన్ని గోవులు చనిపోతున్నాయి, చనిపోవడానికి అసలు కారణాలేంటి, అవును ఆ కారణాలను పరిష్కరించడానికి వీళ్ళు ఏం ప్రయత్నించారు, భవిష్యత్తులో ఈ మరణాల సంఖ్య ఎలా తగ్గిస్తాం, అదే కదా. ఇది చెప్తే సంస్కారయుతంగా బాధ్యతాయుతంగా ఉంటుంది. అది అంటే వదిలేసేసి ఇలా అవును నడుస్తున్నారు అవును. అంతే. కానీ గోశాలకి సంబంధించి ఇంకా ఏమన్నా పటిష్టమైన ఏర్పాట్లు ఏమైనా చేయాలా సార్ ఇప్పుడు ప్రభుత్వం? కొన్ని గతంలో ఇప్పుడు జగన్ గారు తప్పు ఫేస్ చేశారు చేసేది అనుకుందాం. ఒక్కటేనండి, మాన్యువల్ రిసోర్సెస్ కొరత. ఉమ్, మానవతా హృదయం కాదు, జీవ కారుణ్యం ఉన్న వ్యక్తుల్ని అందులో ఉద్యోగంలో పెట్టాలి. అవును. నాకు ఇది ఉద్యోగం, రోజుకో 200 వస్తుంది, 300 వస్తుంది అన్నప్పుడు ఎవడు పట్టించుకోడు సీరియస్గా. ఇప్పుడు అదే మన కదా. ఇళ్ళ దగ్గర మా చిన్నప్పుడు తెలుసు, పల్లెటూళ్ళల్లో చూసాం కాబట్టి, ఆవు కానీ గేదెకి కానీ వాళ్ళు శుభ్రం చేసుకుంటారు, రోజు ఉమ్, శుభ్రం చేస్తారు ఇంటోళ్ళు. చేస్తారు, పూజ చేస్తారు, శుభ్రం చేస్తారు, పూజ చేస్తారు నీట్గా అక్కడ ఉంటుంది, ఆవుని. అట్లా అవును ఉంచుతారు ఆ వాతావరణం. అవును. అట్లాగే ఇప్పుడు అక్కడ ఉందా? అన్ని గోవులకి చేస్తున్నారు ఎవరన్నా? అంటే చేయట్లేదు ఉంటారేమో కదా అంటే సార్ అక్కడ సిబ్బంది, తగిన సిబ్బంది ఉంటారేమో కదా, అంత అంతా క్లీన్ అంత పెద్ద చేయట్లేదు కదా గోశాల వాళ్ళు, ఉన్నప్పుడు. ఉమ్, అంతా చేయట్లేదు కదా, అది ఎవరు ఉమ్, పర్యవేక్షిస్తున్నారు ఉమ్, దాన్ని? ఉమ్. కాబట్టి అక్కడ ఉంటుంది అసలు సమస్య.